హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్రలు అయితే మొదలైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు కర్మాన్ ఘాట్ ఆలయం నుంచి శోభయాత్ర మొదలైంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకు హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ మాట్లాడడానికి అయితే ఒకసారి మాట్లాడడం. సార్, ఇప్పటికే అటు కర్మాన్ ఘాట్ ఆలయం నుంచి కూడా శోభయాత్ర మొదలవుతున్నటువంటి పరిస్థితి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? సో ఇక్కడ ఈసారి హైదరాబాద్ బికాజ్ రెండు కమిషనరేట్ ఈ ప్రొసెషన్లో ఇన్వాల్వ్ ఉన్నాం, మల్కాజ్గిరి ప్లస్ హైదరాబాదు. సో రెండు కమిషనరేట్ కూడా చాలా పక్కద్బందీగా బందోబస్తు ప్లాన్ చేయడం జరుగుతుంది. మొన్నే కూడా నేను రూట్ ఇన్స్పెక్షన్ చేశాను, దానికంటే ముందు మీటింగ్ చేశాను. నిన్నే కూడా మన ఆఫీసర్స్తో కూడా వీడియో కాన్ఫరెన్స్ చేయడం జరుగుతుంది. చాలా పక్కద్బందీగా 3000 సిబ్బంది పైన మనం ఈ యొక్క బందోబస్తు ప్లాన్ చేయడం జరుగుతుంది. దీని తోడుగా సీసీటీవీలు, డ్రోన్ కూడా యూజ్ చేసి చాలా పక్కద్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే శ్రీరామనవమి శోభయాత్రను కూడా విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నారు. అటు జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, మీ పోలీస్ సిబ్బంది కావచ్చు, సంయుక్తంగా నిర్వహించినటువంటి శోభయాత్రలో చాలా బాగా పనిచేశారు, మంచి సక్సెస్ కూడా సాధించారు. సో ఇక్కడ ఈరోజు ఈ యొక్క హనుమాన్ జయంతి శోభయాత్ర ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేశారు, ఎంతమంది పోలీసులు పాల్గొంటారు? ప్రతి పండుగను హైదరాబాద్ ప్రజలు బాగా కోఆపరేట్ చేసి, బాగా కోఆర్డినేట్ చేసి సక్సెస్ చేయడం జరిగింది. గతంలో కూడా బాగా సహకరించారు. ఈసారి కూడా ఈ యొక్క శోభయాత్రలు కూడా బాగా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. నేను అంతకుముందు చెప్పినట్లు ఆల్మోస్ట్ 3000 పైన సిబ్బందితోని బందోబస్తు ప్లాన్ చేయడం జరుగుతుంది. అంటే వచ్చేటువంటి భక్తులకు పాల్గొనేటువంటి శోభయాత్రలో పాల్గొనేటువంటి వారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? సో ఇది మంచి అకేషన్, ప్రజలందరూ కూడా బాగా సంతోషంగా, ఆనందంగా, శాంతియుతంగా ఈ ఒక పండుగని జరుపుకోవాలని చెప్పి నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి కోరుతున్నాను. ఇప్పుడు మొత్తానికి 3000 మంది భద్రతా సిబ్బందితో పోలీసు అధికారులు ఇప్పటికే ఇటు శోభయాత్ర ఏర్పాట్లు అయితే చేశారనే చెప్పాలి. సో మొత్తంగా మరికొద్ది సేపట్లోనే ఇటు గౌలిగూడకు సంబంధించినటువంటి శోభయాత్ర కూడా ప్రారంభం కాబోతా ఉంది. ఈ యొక్క ఆలయాన్ని కూడా ఇప్పటికే ఇటు హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ కూడా ఇటు సందర్శించి ఏర్పాట్లపైన ఒకసారి ఎలా జరుగుతా ఉన్న ఏర్పాట్లు ఏంటి అని చెప్పేసి కూడా సందర్శించినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో విజయ్ బిగ్ టీవీ, గౌలిగూడ నుండి.